రాసేసుకుంటామండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని మనం రాసేసుకుంటాం. కానీ ఇక్కడ ఎలా ఉందండి? ఘనమైనది గాని గాను, ఘనమైనది గాను అంటే అంటే ఇలువ గలదుగా ఉండాలని ఆయన చెప్తున్నాడు అక్కడ. మనం ఏం రాసేసుకుంటాం? ఘనమైనది ఘనమైనది అని మనం రాసేసుకుంటామండి. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? ఘనమైనది గాను, పానుపు నిష్కళంకమైనది గాను అని ఉండవలని చెప్తున్నాడండి. మనం ఉండిపోయి అలాగే ఉన్నదని రాసేసుకుంటున్నాం అక్కడ. కాటి మీద ఏమి రాసుకుంటామండి? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాసుకుంటాం. ఘనమైనది గాను అని దేవుడు అంటున్నాడు. మరి దానికి దీనికి ఎంత తేడా ఉందండి? ఉందా లేదా? చాలా తేడా ఉందండి. ఘనమైనది గాను అంటే ఘనమైనది అంటే ఇంకా పరిశుద్ధమైనది. అక్కడ ఏం తేడా లేదు, ఇంకా అందులో ఏం తేడా లేదు. అంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఘనమైనది గాను ఉండవలనంటే అందులో ప్రాబ్లం ఉందనే కదా, ఉందనే కదండి, ప్రాబ్లం ఉందనే కదా దేవుడు చెప్పేది. మరి మనుషులు చెప్పుకునే దానికి దేవుడు చెప్పేదానికి అంత తేడా ఉంటుందండి. అవునా కదండి? ఉంటుందండి. చూడండి, కీర్తన చూడండి, ఇంకా మీకు అర్థం అవటానికి చెప్తున్నానండి. కీర్తనలు 127 ఒకటో వచనం చూడండి. మనుషులు ఏం చెప్పుకుంటారంటే, ఎవరన్నా ఇల్లు కట్టారనుకోండి, ఎవరన్నా ఈ లోపల ఇల్లు కట్టారనుకోండి, ఎవరు కట్టించారంటారు? దేవుడు కట్టించాడు, అంతే కదా. దేవుడు ఇక్కడ చదవండి ఒకసారి. దేవుడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దానిని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. అంటే నీకు ఇల్లు కడతాకు వచ్చాడు దేవుడు ఇక్కడికి. దేవుడు ఇల్లు కడతాకు వచ్చాడా? ఇల్లు అంటే ఏంటో తెలుసా నీకు? నువ్వు ఉండే ఇల్లు కాదండి, దేవుడు ఉండటానికి వచ్చింది నీ ఇల్లు, నీ దేహం అనే ఇంట్లో ఉండటానికి వచ్చాడు ఆయన. అంతే తప్ప నువ్వు కట్టుకునే ఇంట్లో కదా ఆయన ఉండటం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. మనుషులు ఎవరు కట్టలేరండి ఈ ఇల్లుని. కడతారా? మనుషులు ఎవరైనా కడతారండి? కట్టరండి. ఈ భూమి మీద ఇల్లుని, బిల్డింగ్ మనం కట్టుకోగలుగుతాం కదా. ఈ భూమిని ఈ ఇల్లుని మనం కట్టుకోగలుగుతాం. కట్టుకోం. కానీ ఈ ఇల్లుని కట్టగలుగుతామా? ఈ ఇంటిని కట్టగలుగుతామండి? దేవుడు ఏం మాట్లాడినా కానీ ఆత్మీయంగా మాట్లాడతాడండి. ఆత్మతో, చెవు గలవాడు ఆత్మతో చెప్పిన సంగతులు వినుగా. ఆత్మతో చెప్పాలండి మాట, ఆత్మతో, శరీరంతో కాదు, పెదవులతో కాదు. ఈ మనుషులు నన్ను ఆరాధిస్తున్నారు కానీ, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయం ఎక్కడుందంట? దూరంగా ఉందని చెప్తున్నాడండి దేవుడు. చాలా దూరంగా ఉందని చెప్తున్నాడండి దేవుడు. అలాగే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. అవునండి, ఎవరో కట్టలేరండి. యెహోవే ఇల్లు కట్టగలుగుతాడు. ఈ ఇల్లు, ఈ దేహం అనే ఇల్లు ఎవరు కట్టగలుగుతారండి? యెహోవా ఒక్కడే. కానీ మనుషులు ఏం చేసి ఎక్కడ తీసుకొచ్చేసారు? ఈ భూమి మీద కట్టుకుని ఇంట్లో తీసుకొచ్చేసారండి దేవుడిని. అవునా కాదా? మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతానికి చెప్తున్నానండి. కాదు, దేవుడు మాట్లాడేదే మన దేహం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నాడండి. మనం కట్టుకునే ఇల్లు గురించి కాదండి. అది దేవుడికి మనుషులకు ఉన్న తేడా అండి. అవునా కాదండి? తర్వాత దేవుడిని ఎలా ఎంచుకున్నారో చూడండి. కీర్తనలో 119 121 చూడండి. కొండల తట్టు నా కన్నెత్తుచున్నాను. కాదండి, 119 చూడమ్మా. 129 చూడు ఒకసారి. ఇక్కడ రామ్ రాశారు. శాసనముల ఆశ్చర్యములు. ఇశ్రాయేలు ఇట్లను నా ఎవరి కావున మొదలుకొని ఇశ్రాయేలును కాపాడు, కొనుకోవడం, నిద్రపోవడం ఉంటుంది. యెహోవా నా త్రోవ వెళ్ళినప్పుడు వచ్చిన 21 4వ వచనం.
21:8 అండి. 4వ వచనం. 28 అండి. 8 చూడండి. ఇశ్రాయేలును కాపాడేవాడు ఉమ్. కునుకడు నిద్రపోడు. 8 చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇది మొదలుకొని ఇది మొదలుకొని నిరంతరము నిరంతరము నీ రాకపోకల నీ రాకల పోకల యందు యెహోవా నిన్ను కాపాడు. యెహోవా నిన్ను కాపాడు అని ఎవరు చెప్తున్నారండి? నువ్వు వెళ్ళు, దేవుడు నీ రాకపోకలు ఎవరంటారంట? యెహోవా నిన్ను కాపాడు. నిన్ను కాపాడటానికి నీ రాకపోకలు ఆయన ఉంటాడో అని మనుషులు చెప్తుంటే అంతే కదండి. మనుషులు ఏమంటారు? ఏమని ప్రార్థిస్తాడు? నీ రాకపోకలు ఎవరుంటారంట? యెహోవా ఉంటాడని చెప్పి. మరి మన రాకపోకల్లో ఎలా ఉంటాడు దేవుడు? మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఉంటాడా? మనం చెడ్డది పని చేయటానికి మనం వెళ్తున్నాం అనుకోండి, మనం ఏదైనా దొంగతనం చేయడానికి వెళ్తున్నాం, అక్కడ ఉంటాడా రాకపోకల్లో? చెప్పండి, మరి నిజమే కదా? నిజమే కదండి, ఇది నిజమే కదా. మనం ఏదైనా విచారం చేయడానికి వెళ్తున్నామండి, అక్కడ ఉంటాడా దేవుడు? వెళ్ళి రావడానికి తోడుగానే ఉంటాడండి. ఎవరినైనా చంపడానికి వెళ్తున్నాం, మన రాకపోకల్లో దేవుడు ఉంటాడా? ఉంటాడండి? కాదండి, ఇది రాంగ్. మనుషులు చెప్పేది రాంగ్ ఎప్పటికైనా సరే. మనుషులు ఎలా తీసుకున్నారో, నీ రాకపోకల్లో ఎవరుంటారంట? యెహోవా ఉంటాడు. నీ రాకపోకలు ఏంటంటే తెలిసింది, నీ రాక పోక అంటే ఎప్పుడైతే దేవుని పని కోసం బయటికి వెళ్తావో అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. దేవుని పని చేయటానికి, దేవుని పిల్లలకి సువార్తను ప్రకటించడానికి, దేవుని పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించడానికి, దేవుని యొద్దకు తీసుకురావడానికి ఎప్పుడైతే నువ్వు బయటకు అడిగి పెడతావో అప్పుడు ఎవరుంటారండి? నీ రాకపోకలు ఎవరుంటారంట? యెహోవానికి తోడుగా ఉంటాడు. అంతేగాని ప్రతి ఒక్క రాకపోకల్లో దేవుడు ఉండడండి. చెడుతనానికి దేవుడు ఉంటాడండి? చెడుతనానికి ఆయన యొద్ద ఏమి లేదంట, చోటు లేదని చెప్తున్నాడండి. ఉన్నదండి ఆయన దగ్గర చోటు? మనమే ఇష్టపడలేము. ఎవరన్నా మనం ఎదుర్కొన్న తప్పు చేశారనుకోండి, వారిని మనం ఇష్టపడలేము. మరి దేవుడు ఎలా ఇష్టపడతాడండి? ఇష్టపడతాడా? ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులు ఏం చెప్పుకుంటున్నారంటే, మన రాకపోకల్లో మనం ఎలాంటి వాడమైనా మన రాకపోకల్లో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు, యెహోవా ఉంటాడని చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా పని చేసినప్పుడు, నా పిల్లల్ని రక్షించడానికి మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు, నా మాటలు చెప్పడానికి మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు నేను ఏముంటానన్నాడు? నీ రాకపోకల్లో నేను ఉంటానని చెప్తున్నాడు. అప్పుడు కాపాడుతాడంట. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. అప్పుడు కునకలేదు. ఇప్పుడు కునుకుతాడా? ఇప్పుడు కునుకుతాడండి? కునకడండి. ఇప్పుడు రక్షణ సమీపంగా ఉందో తెలుసండి మనకి. ఎంత సమీపంగా ఉందంటే అసలు ఈ రక్షణ మనకు దొరుకుతుందా దొరకదా? ఈ రక్షణలో మనం బ్రతకమా? ఈ రక్షణ మనం రక్షిస్తుందా రక్షించదా అన్నట్టుగా ఉన్నాం ఈ టైంలో, ఈ కాలంలోనండి. అలా ఉన్నాం ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి దేవుళ్ళో నిలబడ్డారనుకోండి, తప్పు చేసి దేవుళ్ళో నిలబడ్డాదనుకోండి, మరి ఆ మనిషిని నిలవనిస్తారా? ఎవరన్నా నిలవనిస్తారా? నేను లోకంలో ఉన్నప్పుడు నేను చాలా దెబ్బలాటలు ఆడతానండి. చెప్తున్నాను, నిజమే కదా. ఎవరికైనా లోకంలో ఉన్నప్పుడు చాలా దెబ్బలాటలు ఆడేదాన్ని. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, కొట్టి మాట్లాడతానండి. మరి ఇప్పుడు అలా ఉంటానా? నలుగురికి చెప్పాలి. మరి ఇప్పుడు కొట్టి మాట్లాడితే రేపు పొద్దుట మీరున్న వాళ్ళు ఏమంటారు? నువ్వు ఒక విశ్వాసమేనా, నువ్వు ఒక పాస్టర్వేనా అని అడుగుతారా? అడగరండి? అడుగుతారు కదా. అలా ఉండకూడదండి. అలా ఉండొచ్చా? మనం ఉండకూడదు. మరి అలా ఉంటే దేవుడు కాపాడుతాడా మనల్ని? దేవుడు కాపాడుతాడా? కాపాడండి. దేవుని పిల్లలు నువ్వు నీతిగా ఉండు, నువ్వు యథార్థతగా ఉండు. నీ నిర్దోషత్వం దేవుని ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధతగా ఉండాలి. అలా ఉండి నీ పిల్లలను రక్షించడానికి లోకంలోకి వెళ్ళామనుకో, అప్పుడు ఉంటాడు దేవుడు. అవునా కదండి? అంతే తప్ప మనం దేని మట్టికి దాన్ని చేత ఉండి లోకంలోకి వెళ్తే ఎంత మాత్రము దేవుడు తోడుగా ఉండడండి. మనుషులకు అర్థమవటానికి చెప్తున్నానండి. మనుషులు తీసుకున్న పద్ధతులు చెప్తున్నానండి. మనుషులు తీసుకున్నారు. ఎలా తీసుకున్నారంటే, ఒక మనిషి చనిపోయాడంటే పరలోకం వెళ్ళిపోయాడని చెప్తున్నారండి. దాని గురించి అన్నీ ఎవరించి వస్తుందో మీకు అర్థమవుతానికి. పరలోకం వెళ్ళిపోతారా? వెళ్ళరండి.
అండి ఒక అతని దగ్గరికి వచ్చి, ఏమండి పాస్టర్ గారు దేవుడికి ఫోన్ నెంబర్ ఉంది మీకు తెలుసు అని అడిగారు. ఒక అతను వచ్చి, ఏమంటే పాస్టర్ గారు దేవుడికి ఫోన్ నెంబర్ ఉంది మీకు తెలుసు అన్నాడు. నాకు తెలియదండి ఫోన్ నెంబరు, మీకు ఏమైనా తెలుసా అంటే నాకు తెలుసు అని అడిగాడు. అలాగే మీకు ఎక్కడ ఉంది ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి ఒకసారి మాట్లాడతానంటే, అందరితోటి మాట్లాడతాడండి, ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, మీరు మాట్లాడండి ఫోన్ నెంబర్ ఇస్తానని చెప్పారు. ఆయన అన్నారంటే అలాగే ఇవ్వండి, నేను ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను, ఎంత ఫోన్ నెంబర్ అంత అడిగితే 3 అన్నాడు. దేవుడి నెంబర్ అంటే యెహోవా నెంబర్ అంట 3 అంటుంది. చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథం. దేవుడికి ఫోన్ చేస్తే దేవుడు మాట్లాడతాడని దేవుడి నెంబర్ ఇదంట. ఇర్మియా గ్రంథం 33:3 చూడండి. 3 వచ్చినాయా లేదా? నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇస్తానని నీవు చెప్తున్నాడు. గ్రహింపలేని చాలు. ఇది ఫోన్ నెంబర్ అంటే దేవుడిది. ఇది ఫోన్ నెంబర్ అంటే దేవుడిది. 3 ఫోన్ నెంబర్ అంట. ఈ 3 ఫోన్ చేస్తానంట దేవుడు ఏం ఇస్తాడంట? ఉత్తరం ఇస్తాడంట. నేను ఉన్నాను. మనుషులు తెలుగు చూడండి ఎలా ఉందో. ఇది ఫోన్ చేయటానికి ఇచ్చాడా లేకుంటే ఇది మనం తెలుసుకోవటానికి ఇచ్చాడా దేవుడు? ఇది దేవుడు నా సన్నిధికి వచ్చి మీరు మొరపెట్టండి, నేను ఏమిస్తాను అంటున్నాడు? ఉత్తరం ఇస్తాను. ప్రతి ఒక్కరికి జవాబు ఇస్తానని చెప్తాడండి. ఉత్తరం అంటే జవాబు అనమాట. మనం ఇక్కడికి వచ్చామండి. ఇటువరకు ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయండి. మరి ఇంతవరకు ఏముండేయండి? లెటర్లు ఉండే కదా. లెటర్లు రాసి జవాబు ఇచ్చేవాళ్ళు. మనకి లెటర్ రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి ఏం చేసేవారు? జవాబు పంపించేవారు. అది జవాబు ఇవ్వటమంటే మనం రాతే వాళ్ళు కూడా రాస్తారు, అంతేనండి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథం 33:3లోను నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తుంటే, ఈ భక్తుడు అంటాడంట దేవుడు ఫోన్ నెంబర్ అంటది. ఈ భక్తుడికి అలా కనిపించింది, దేవుడు ఫోన్ నెంబర్ అని కనిపించింది. మరి నా సన్నిధికి వచ్చి మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తుంటే, దేవుడు ఫోన్ నెంబర్ నీకు తెలుసా అని పాస్టర్ గారికి ఇచ్చానంటే నెంబర్. మనుషులకు తెలివండి. నేను చెప్తున్నాను, నిజంగా ఆశ్చర్యం కదా ఆశ్చర్యమే కదండి. అయితే దేవుడు టైం లేదు కానీ నేను వివరించడానికి. దేవుడు ఎలా చనిపోమన్నాడంటే, దేవుడు యేసుక్రీస్తు గారి లోకానికి వచ్చి పాపులమైన మన కొరకు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు. దేవుని